Hi, this is Priya. Welcome to My TV News. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు అటవీ శాఖ ఉక్కుపాదం. కడప చెన్నై ప్రధాన రహదారిపై 84 దొంగల స్వాధీనం. రివర్ ఫ్రంట్ పనులతో గోదావరి గట్టు రూపురేఖలు మారనున్నాయన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఈ నెల 7న పనులకు శంకుస్థాపన జరగనుందని వెల్లడి. కాకినాడ జిల్లా పిఠాపురంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు. నియోజకవర్గ అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారని వెల్లడి. కడప చెన్నై ప్రధాన రహదారిపై అక్రమ రవాణా చేస్తున్న 84 ఎర్రచందనం దొంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని ఒక ఆల్వెన్ లారీని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన రహదారిపై ఒంటిమిట్ట చెరువు కట్ట సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న మినీ లారీని అటవీ అధికారులు తనిఖీ చేయడానికి ప్రయత్నించగా ఆపకుండా వేగంగా వెళ్లిపోయారు. బాకరాపేట చెక్పోస్ట్ వద్ద వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించిన అతి వేగంగా వెళ్లిపోవడంతో వాహనాన్ని అటవీ అధికారులు వెంబడించారు. అటవీ అధికారులు వెంబడిస్తున్నారని తెలుసుకున్న స్మగ్లర్లు కడప శివారులో లారీని వదిలి పరారయ్యారు. క్యాబేజీ మాటున లారీలో 84 ఎర్రచందనం దొంగలను 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దొంగలు 2.25 టన్నులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మనకు ఒకటి రెడ్ సెంటర్స్ కేసు గురించి నిన్న మార్నింగ్లో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒంటిమిట్ట రేంజ్ పరిధిలో ఒంటిమిట్ట చెరువు దగ్గర ఒక వెహికల్ అనేది సస్పీషియస్గా మూవ్ అవుతున్నది మనకు డౌట్ వచ్చింది. దాన్ని పట్టుకొని మన చెక్ పోస్ట్ స్టాఫ్ దాన్ని చెక్ పోస్ట్ దగ్గర ఆపడానికి ట్రై చేసుకుంటే అక్కడ దాంట్లో ఏదో క్యాబేజ్ కింద రెడ్ సెంటర్స్ అనేది దొరికింది. అంటే క్యాబేజ్ క్యారీ చేస్తున్నాడు. ఈ వెహికల్ వాళ్ళను ఎంక్వైరీ చేస్తేనే వాళ్ళ అట్లు రాజంపేట కోడూరు సైడ్ నుంచి వచ్చి ఇక్కడ మదనపల్లి సైడ్కి అనేది పోవాలని అనుకుంటున్నాడు. మదనపల్లి బెంగళూరు అనేది పోవాలని అనుకుంటున్నాడు. సో ఆ విధంగా మనం ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వాళ్ళ 2 మొబైల్ ఫోన్స్, ఒక ఐచర్ వెహికల్, టోటల్ 84 రెడ్ సెంటర్ లాగ్స్. దానికి వెయిట్ అనేది దాదాపు 2 టన్ 250 కేజీస్ అంటే 2250 కేజీస్ అనేది. రాజమహేంద్రవరం నగర ప్రజల 15 ఏళ్ల కళ నెరవేర్చేందుకు 8 కోట్లతో రివర్ ఫ్రంట్ పనులకు ఈ నెల 7వ తేదీన శంకుస్థాపన చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. రివర్ ఫ్రంట్ తో గోదావరి గట్టు రూపురేఖలు మారనున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. 9వ వార్డు పరిధిలోని వెంకటేశ్వర నగర్ తో 90 లక్షలతో నిర్మించనున్న రోడ్డు పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజమండ్రిని టూరిజం హబ్ గా తీర్చిదిద్దే క్రమంలో రివర్ ఫ్రంట్ పనులకు శ్రీకారం చుట్టామని, అప్పర్ ప్రామినేట్ ముందుగా చేస్తున్నామని, లోయర్ ప్రామినేట్ పనులకు ఇరిగేషన్ నుంచి అమరావతి రావాల్సి ఉంది అని, వచ్చాక ఆ పని కూడా 14 కోట్లతో చేస్తారని, దీంతో మొత్తం 22 కోట్లతో రివర్ ఫ్రంట్ పూర్తవుతుంది అని ఆయన చెప్పారు. కేవలం కక్షపూరితంగా ఏంటి కక్ష అంటే మాకు వాళ్ళు నచ్చరు, వాళ్ళు మా ఓటర్లు కాదు. ఓటర్లు అన్న వాళ్ళు ఎప్పుడు కూడా శాశ్వతంగా ఒక దగ్గర ఉండరు. వాళ్ళని ఆకర్షించుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మీ ఓటర్లు అవుతారు. ఆ జ్ఞానం కూడా లేకుండా వైసీపీ వాళ్ళు కార్యక్రమాలు చేశారు. ఈ రోజున తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో సుమారు 100 కోట్ల పైన పనులు. 7వ తారీఖున ఈ నెల 7వ తారీఖున రాజమహేంద్రవరం ప్రజల యొక్క కళ, నేను ఎన్నికల ముందు చెప్పున్నాను, టూరిజం హబ్ కింద రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుతామని. దాంట్లో భాగంగా సుమారు 8 కోట్లతోటి రివర్ ఫ్రంట్ని 7వ తారీఖున శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాము. ఇది 15 సంవత్సరాల రాజమహేంద్రవరం ప్రజల యొక్క కళ. అప్పర్ ప్రామినేట్ ముందు చేస్తూ ఉన్నాం. లోవర్ ప్రామినేట్ ఇంకా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో కొద్దిగా ఇంకా శాంక్షన్. ప్రజలకు ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అండగా ఉంటాడని, ప్రజలు ఎవరు అధైర్యపడవద్దు అని ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం పట్టణ సమీపంలో గల కుమారపురం గ్రామంలో ఉన్న గోకుల్ గ్రాండ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ హాజరయ్యారు. ముందుగా సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం అగ్ని ప్రమాద బాధితులకు 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు తదితరులు పాల్గొన్నారు. ఏదో కొద్దిగా మీకు స్వాతంత్రాన్ని కలగజేయడానికి గవర్నమెంట్ పాలసీ ప్రకారం మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు చీఫ్ మినిస్టర్
ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ మన పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం గారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు చాలా మానవతా దృష్టితో స్పందిస్తున్నారు. ఆ సందర్భంగా ఆయన సిఫార్సు మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ బెనిఫిషియరీ చెక్ ఇవ్వడం జరిగింది. సరికొత్త పుంతలు తొక్కుతున్న గంజాయి స్మగ్లర్ల ఎత్తులను అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీసులు చిత్తు చేశారు. ఎవరికి అనుమానం రాకుండా కార్ డోర్లలో భద్రపరిచి గుట్టుగా రవాణా చేస్తున్న 50 కిలోల గంజాయిని రూరల్ సర్కిల్ పోలీసులు గొలుగొండ మండలం పాకలపాడు గ్రామ శివార్లో డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రూరల్ సిఐ రేవతమ్మ, ఎస్ఐలు రామారావు, రాజారావు సిబ్బంది మాటవేసి పట్టుకున్నారు. అల్లూరు జిల్లా జీకేవీరి మండలం దబ్బకోట గ్రామానికి చెందిన 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుండి మారుతి ఎర్టిగా కారు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ 2,50,000 ఉంటుంది అని డీఎస్పీ తెలిపారు. స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్ మరియు లోకల్ కానిస్టేబుల్తో కలిసి వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా చింతపల్లి వైపు నుంచి ఒక కారు ఒకటి వస్తూ పోలీస్ పార్టీని చూసి ఆఫ్ చేసి వాళ్ళు పారిపోతుండగా వాళ్ళని పట్టుకొని మొత్తం ముద్దాలండి. ముగ్గురు పారిపోతుండగా మన పార్టీ అంతా చేసి వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. అది జరిగిన తర్వాత వాళ్ళు పారిపోవడానికి కారణం ఏంటి అన్నది వాళ్ళని క్వశ్చన్ చేస్తూ కార్ని థరోగా చెక్ చేస్తే కారులోని ఈ సైడ్ డోర్స్ దగ్గర, బోనెట్ దగ్గర ఇవన్నీ కూడాను ఆ ఫ్రేమ్స్ ఓపెన్ చేసి ఆ ఫ్రేమ్స్లోని సుమారుగా 50 కేజీలు గాంజాని వాళ్ళు అందులో కన్సీల్ చేసి తీసుకొని వస్తూ మనకు దొరికారు. అందులో వీళ్ళది కర్రీ అప్పన్న అండి. ఈయన డ్రైవర్. ఈయనకి ఎవరైతే గంజాయి కొనడానికి అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బొచ్చయ్యపేట మండలం ఎల్బీపురం, బంగారుమెట్ట గ్రామాల్లో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పర్యటించారు. గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను పరిశీలించారు. పశువుల కోసం నిర్మించిన నీళ్ల కుండీలను ప్రారంభించారు. నీటి తొట్టెల వద్ద పశువులకు నీళ్లు తాగించే ప్రయత్నం చేశారు. రైతులతో కాసేపు ముచ్చటించారు. ఉపాధి కార్మికులకు రోజుకు 300 కూడా కూలీ రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అల్లూరు జిల్లా అరకులో 2వ రోజు మన్యం బంద్ కొనసాగింది. వైసీపీ స్థానిక ఎమ్మెల్యే రేగం అచ్చిలింగం పిలుపు మేరకు ఉదయం 6 గంటల నుండి కొనసాగింది. ఎమ్మెల్యే రేగం అచ్చిలింగం వైసీపీ శ్రేణులతో కలిసి బంద్లో పాల్గొన్నారు. దుకాణాలు, పర్యాటక ప్రదేశాలు మూతపడ్డాయి. మెగా డిఎస్సీ నుండి ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులు మినహాయింపు ఇవ్వాలి అని, స్థానిక ఆదివాసులకు 100% ఉద్యోగ ఉపాధ్యాయ రిజర్వేషన్ పునరుద్ధరణ చేయాలి అని, ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ బంద్కు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతున్నట్లు పార్టీ నాయకురాలు శాంతి కుమార్ తెలిపారు. కూడా అండగా నిలబడి స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ జరుగుతుంది. కనుక ఈ యొక్క స్పెషల్ డిఎస్సీ వల్ల ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతం అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజలందరూ కూడా దీని మీద ప్రత్యేక చొరవ కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈవేళ జియో నంబర్ తీయకపోవడం వల్ల గంజాయికి బానిసత్వానికి గురయ్యి వీళ్ళ రోడ్డు మీద వెళ్తున్నారు. వీళ్ళ పోలీస్ స్టేషన్లో వెళ్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ప్రజలందరూ కూడా చదువుకున్న యువకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనుక డిఎస్సీ పోస్టులు అనేది తక్షణమే భర్తీ చేయాలి. మరి 60 శాఖల్లో కూడా భర్తీ చేసి తీరాలి. 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. ఈ యొక్క 5th షెడ్యూల్ ఏరియాని పరిగణలో తీసుకోవాలి. ఏదైతే గిరిజన సలహా మండలి ఐటీడీఏ తరఫున జరిగిందో ఆ సలహా మండలి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు చేస్తున్నాం. మరి గతంలో జీవో నెంబర్ 3 వల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటటువంటి ఉద్యోగాలంతా కూడా ఏజెన్సీ ప్రాంత వాసులకే వాళ్ళ చేత భర్తీ చేసినటువంటి రోజులు ఉంటాయి. కానీ 2022లో దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత మరి ఆ రకమైనటువంటి నియామకాలు జరగట్లేదు. దానివల్ల అల్లూరు జిల్లా అరకులోయలో జిల్లా ఎస్పీ అమిత్ బర్ధన్ సూచన మేరకు అరకు వ్యాలీ సిఐ హిమగిరిరావు స్థానిక అక్షయ్ ఇన్ హోటల్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి స్థానిక లారీ, కార్, ఆటో వాహన యజమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ హిమగిరిరావు మాట్లాడుతూ వాహనాల వల్ల అరకులోయలో ట్రాఫిక్ తో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వాహనదారులు తమ వాహనాలను ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంచాలి అని ఆయన సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలను నడపాలి అని సూచించారు. ఎస్ఐ గోపాలరావు, ఎంఆర్ఓ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
ఏంటంటే మన వెహికల్స్ మనమే డ్రైవర్లు బయట పెట్టుకుంటున్నాం, మనకున్న బాధ్యత వాళ్ళకు ఉండదు. కాబట్టి మీరు కూడా వాళ్ళకు కూడా మీరు చెప్పండి, మీరు స్పీడ్ అన్నది వీల్లేదు, అన్ని రోడ్డు మార్గంలో రోడ్డు మెజర్మెంట్స్ చూసి దాటాలని వీల్లేదు, నెంబర్ స్పీడ్ పార్టీ అవగాహన ఆలకు లేనప్పుడు రోడ్డు మీద అవగాహన మనకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మీటింగ్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే రోడ్లు డిపార్ట్మెంట్స్ అందరికి కూడా మీరు చెప్పినవన్నీ కూడా లెటర్ పెడతాం. కొన్ని హైవేలో చెప్పారు, కొన్ని పంచాయతీ సంబంధించి చెప్పారు. ఈ రోడ్డు బస్సెస్ అన్ని కూడా ఇప్పుడు దైనమలో ఉన్నాయి. అరకులోయలో రెండవ రోజు వైసీపీ బంద్ చేయడంపై పెద్దలబుడు సర్పంచ్ పెట్టేలి దాసుబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 3 కోసం అనేక ప్రజా సంఘాలు మరియు అనేక పార్టీ కార్యకర్తలు కలిసి బంద్ కార్యక్రమం చేపట్టడం తప్పలేదని, మనకు ఏదైనా తప్పు జరిగినప్పుడు ప్రజా సంఘాల ద్వారా ప్రభుత్వానికి సమస్యలు చేరే వరకు మనం బంద్ చేయడం తప్పదని అన్నారు. కానీ శనివారం చేస్తున్న బంద్ కేవలం రాజకీయ లబ్ధి కోసమే అని ఆయన అన్నారు. నా పేరు పెట్టేలి దాసుబాబు, అరకువేలి మండలం పెదలబుడు మేజర్ పంచాయతీ సర్పంచ్. నిన్నటి నుండి మన ఏజెన్సీలో జియో నంబర్ 3 కోసం మరి అనేక ప్రజా సంఘాలు, ఇక్కడ ఉన్నటువంటి అనేక పార్టీలు కలిసి బంద్ కార్యక్రమం చేపడుతున్నారు. తప్పులేదు, మనకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఖచ్చితంగా ప్రభుత్వానికి మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చేరే వరకు మనము బంద్ చేయడంలో తప్పు లేదు. కానీ వీరు ఈరోజు చేస్తున్నటువంటి బంద్ కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అలాగే నిరుద్యోగులకు మోసం చేయడం కోసం వైసీపీ పార్టీ మరి ఈరోజు రెండవ రోజు బంద్ ప్రకటించడం చాలా బాధాకరం. ఎందుకంటే గత 5 ఏళ్లు పరిపాలించింది. వివాహేతర సంబంధం పెట్టుకుని ప్రియుడి సహాయంతో కట్టుకున్న భర్తనే కడతెరిచింది ఓ ఇల్లాలు. వివరాల్లోకి వెళ్తే కాకినాడ నుండి కత్తిపూడి వెళ్లే నేషనల్ హైవే మార్గం చేబ్రోలు వద్ద మార్చి 3వ తేదీన గుర్తు తెలియని మృతదేహం పడి ఉంది. స్థానికులు మృతదేహం చూసి పోలీసులకు సమాచారం అందించారు. గొల్లప్రోలు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో మృతుడు అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ధర్వరం ప్రాంతానికి చెందిన తంగిల్ల లోవరాజుగా గుర్తించారు. పోలీసులు లోతుగా విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడింది. మృతుడు భార్య శ్యామ్ల మండే మోహన్ కుమార్ తో అక్రమ సంబంధం పెట్టుకుని తన సంబంధానికి అడ్డొస్తున్న లోవరాజును హతమార్చారు. తంగెల శ్యామ్ల మండే మోహన్ కుమార్ వల్ల గంగాధర్ ముగ్గురు వ్యక్తుల ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు తంగెల లోవరాజును సర్జికల్ బ్లేడ్ తో శరీరంపై కోసి దారుణంగా హతమార్చారు. ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని కారులో ఎక్కించుకుని చేబ్రోలు హైవేపై పడేశారు. పోలీసులు విచారించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సంబంధిత వివరాలను కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో వెల్లడించారు. సమావేశంలో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ దేవరాజు, మనీష్ పటేల్, పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఏలు రామకృష్ణ, మణికుమార్, జానీ, భాష తదితరులు పాల్గొన్నారు. మీద ఒక కడియము, ఒక తాడు తప్ప వేరే ఏ ఐడెంటిఫికేషన్ మార్క్స్ లేవు, బట్టలు లేవు. సో ఆ రోజు నుంచి దగ్గర 2 months ఏప్రిల్ 28వ తారీఖు దాకా పోలీస్ రెలెంట్లెస్ ఎఫర్ట్స్ చేసి చుట్టుపక్కల ఎక్కడైనా మిస్సింగ్ కేసు వచ్చిందా, ఏమైంది, ఇవంతా కనుక్కుంటూ ఇన్వెస్టిగేషన్లో టవర్ డంపులు తీసుకొని, టోల్గేట్ డేటా తీసుకొని పిఠాపురం పోలీస్ అండ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏఎస్పీ కాకినాడ, గొల్లప్రోలు ఎస్ఐ వీళ్ళందరూ ఒక 4 teams కింద ఫామ్ అయ్యి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. ఏ చిన్న క్లూ వచ్చినా కానీ కేసు డిటెక్ట్ చేయడం కోసం. దీని ఇన్వెస్టిగేషన్ క్రమంలో అనకాపల్లి డిస్ట్రిక్ట్లో ఉన్న యలమంచిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మిస్సింగ్ కేసు కంప్లైంట్ రావడం జరిగింది. ఆ మిస్సింగ్ కేసు కంప్లైంట్ రావడంతో మన దగ్గర ఉన్న క్లూ ఏదైతే ఉందో, ఈ కడియము, తాడు ఏమున్నాయో వీటి నుంచి డిటెక్ట్ అయ్యి ఆ మిస్సింగ్ కేసుతో మన దగ్గర ఉన్న బాడీ ఐడెంటిఫై అయిన తర్వాత ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్, కాకినాడ జిల్లా కబడ్డీ అసోసియేషన్ సౌజన్యంతో రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో సూర్యాపేట వద్ద ఉన్న ఎన్టీఆర్ బీచ్ లో నిర్వహిస్తున్న 12వ అంతర్ జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2025 ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ కమిషనర్ భావన, కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ, ఆంధ్రప్రదేశ్ శాసన అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల క్రీడాకారులు పోటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 12వ అంతర్ జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2025 క్రీడలను ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ప్రకటన చేశారు. పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా గాలిలో బెలూన్లు ఎగరవేశారు. ఈ సంవత్సరం అనుకున్న అంతరాయం వల్ల జరగలేదు. గత 3-4 సంవత్సరాలు కరోనా అప్పటి నుంచి కూడా జరగలేదు. తర్వాత మన బీచ్లో చేసుకోబోయే ఫెస్టివల్ ఇదే ఫెస్టివల్గా భావిస్తున్నాం. ఇవాళ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ వారు మనకి అవకాశం ఇచ్చి ఆంధ్ర బీచ్ కబడ్డీ మెన్ అండ్ ఉమెన్ ఇవాళ కాకినాడలో జరపడానికి 2, 3, 4 తారీఖుల్లో జరపడానికి లెక్కించుకుని మన దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు పెద్దలు కలెక్టర్ గారిని మనుషులం మన జంతువులం కాదని నిరూపించుకోవాలంటే ఇది ఒక అవకాశం. ఇక్కడ వాడేవాళ్ళకి ఇంత పెద్ద మాటలు మాట్లాడటం నాకు బాధగా ఉంది. బట్ దీన్ని ఈ షేక్ తీసుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డామో నాకు తెలుసు, ఆయన తెలుసు యాక్చువల్. సో అందుకని ఆ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని చెప్తున్నాను. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఏపీఎంసీఏ ఆధ్వర్యంలో 6 రోజులుగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధి రూపా మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలి అని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరపాలి అని, పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలి అని తెలిపారు. చెప్పింది ఆయుష్మాన్ హెల్త్ లేకపోతే గైడ్లైన్స్ ప్రకారం ఎవరైతే 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారో సిహెచ్ఓగా ఎవరైతే సర్వీస్ కొనసాగిస్తున్నారో వారందరినీ కూడా 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా రెగ్యులర్ చేస్తామని మీ గైడ్లైన్స్ చెప్తున్నాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారం మేము అడుగుతున్నాం తప్ప మీరు ఈ స్టేట్ లో రాయించుకున్న బాండ్ని చూపించి మీరు అడగకూడదు చేయకూడదు అంటే ఎలా సార్? 6 సంవత్సరాలు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి 25,000 ఉన్నాయి. ఇప్పుడు మమ్మల్ని ఎవరిని అడిగితే మమ్మల్ని రెగ్యులర్ చేయండి అడిగితే మీరు కాంట్రాక్ట్ మీరు ఎన్హెచ్ఎం అన్నారు. అదే ఎన్హెచ్ఎం కింద 168 క్యాడర్లు ఉన్నాయి. 168 క్యాడర్లు మాకు ఒక క్యాడర్ ఉంది. మరి అందరికి పెంచిన 23% హైక్ పెంచారు, మీరు మాకెందుకు పెంచలేదు? మేము అడుగుతుండే ఎన్హెచ్ఎం క్యాడర్ అన్నారు కదా, అదే ఎన్హెచ్ఎం క్యాడర్కి మేము ఉన్నప్పుడు మాకెందుకు శాలరీ పెంచలేదు? అంటే శాలరీ పెంచండి హైక్ అంటే మీరు ఎన్హెచ్ఎం కాదన్నారు. మాకు ఏదైనా కలిసి వచ్చి మీ కాంట్రాక్ట్ అయినసరికి ఎన్హెచ్ఎం అన్నారు. సార్ మేము అడిగేది గైడ్లైన్స్ ప్రకారం అడుగుతున్నాము, అందరితో పాటు మాకు కూడా హైక్ పెంచండి. అలాగే ఎఫ్ఆర్ఎస్ విషయంలో కూడా మేము స్కూల్కి వెళ్తున్నాం, బాలింతలు చెక్ చేస్తున్నాం, గర్భంతులు చెక్ చేస్తున్నాము, పాలేటివ్ కేర్ ఎవరైతే ముసలు ఇంటి దగ్గర పెట్టలేడానికి ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడెక్కడ తిరిగి కూడా మేము ఎఫ్ఆర్ఎస్ ఎలా చేసుకోగలం? సో భాజపా గాజువాక కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింహారావు జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిర్వహించారు. పాత కర్ణవాణిపాలెం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు, భాజపా నేతలు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. జిల్లా భాజపా మాజీ అధ్యక్షుడు రవీంద్ర మేడపాటి పాల్గొని కేఎన్ఆర్ కు శుభాకాంక్షలు తెలిపి గజమాలతో సత్కరించారు. అనంతరం పాత గాజువాక కూడలిలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ప్రారంభించారు. సామాన్య కార్యకర్తగా బీజేపీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి గొప్ప నాయకుడిగా ఎదిగారని కొనియాడారు. అనంతరం పేదలకు గొడుగులు, పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నేతలు సోంబాబు, గూడూరు శంకర్రావు, బాటా శ్రీనివాస్, సిరసపల్లి నూకరాజు, ఎల్లాజీరావు, నాగేశ్వరరావు, పద్మ, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పల్లా శ్రీనివాసరావు గారు మా జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీ రవీంద్ర మేడపట్టి గారి చేతుల మీదుగా పాత గాజువాక కూడల్లో సమ్మర్ కాబట్టి మజ్జిగ చలివేంద్రం, అదేవిధంగా కొంతమంది పేదలకి చీరల పంపిణీ, ఎండాకాలం కాబట్టి ఎండకి వానకి పనిచేసే గొడుగులు, మరి ముఖ్యంగా హెచ్ఐవి బాధిత పిల్లలకి పౌష్టికాహార కిట్లు మరియు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాల ద్వారా, ఎందుకంటే గతంలో 15 ఏళ్ల క్రితం కేఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు, మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడాకారులను ప్రోత్సహించడం మనకు అలవాటు. ఎందుకంటే సమాజంలో దేవుడు మనకి ఇచ్చాడు, మనతో వచ్చినప్పుడు మనం ఏం తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు మనతో ఏమీ రాదు. ఆ అవకాశం ఉన్నంత వరకు ఒకరికి సహాయం చేయాలి. మా తల్లిదండ్రులు మాకు అదే నేర్పారు. అవకాశం ఉంటే వరకు సహాయం చేయాలి, కానీ ఎవరికి హాని చేయకూడదు అన్నదే నా యొక్క లక్ష్యం. అందులో భాగంగా ఈరోజు మా కుటుంబ సభ్యులు, అదేవిధంగా మన జంక్షన్ లో మరి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందండి. వారికి సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు ఇంత మంచి కార్యక్రమం పెట్టినందుకు వారికి శుభాభినందనలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో మరి బీజేపీ నగర అధ్యక్షులు మరి రవీంద్ర రెడ్డి గారు పాల్గొన్నారు. వారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇందులో అలాగే చాలా మంది మా బీజేపీ నాయకులు, మా శంకర్ గారు, అలాగే జనసేన నాయకులు, మా చిన్నారుల భవిష్యత్తును బంగారు బాటలు పట్టించేందుకు అశోక్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్
తన సేవలను ఏపీకి విస్తరిస్తూ విశాఖ జిల్లా గాజువాక ప్రాంతంలో తొలి బ్రాంచ్ ను నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకరైన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ రాహుల్ గల్వే మాట్లాడుతూ తమ సెంటర్లలో బాలల అభివృద్ధి, భాష, భౌతిక, మానసిక, సామాజిక నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడే అత్యాధునిక సేవలు అందుబాటులోకి తేనుంది అని, ఇక్కడి పిల్లలకు శిక్షణ మరియు సేవలు అందించేందుకు అత్యాధునిక నైపుణ్యం కలిగి నిపుణులు అందుబాటులో ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు విజన్ థెరపిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే, డాక్టర్ సచిన్ కుమార్ గుల్వే, చైల్డ్ సైకాలజిస్ట్ డాక్టర్ నవితా రాహుల్ గుల్వే తదితరులు పాల్గొన్నారు. ముందు మనకి తెలంగాణలో ఒక 6-7 బ్రాంచ్లు అనేవి ఉన్నాయి మనకి. సో ఈ ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది పేరెంట్స్ అడగడం అనేది జరిగింది, మా ఆంధ్రప్రదేశ్ లో ఒక బ్రాంచ్ కావాలి అని. అలానే ఇక్కడే కాకుండా దేశ విదేశాల నుంచి చాలా మంది ఎన్ఆర్ఐలు కానివ్వండి, వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లల్ని ట్రీట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. చాలా వరకు ఏంటంటే అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ స్పెషాలిటీ ఏంటంటే అండర్ వన్ రూఫ్ లో ఆల్మోస్ట్ ఒక 7-8 థెరపీస్ అనేది ఇస్తున్నాము. అంటే ఒక చైల్డ్ కి కావాల్సిన ఎదుగుదలకి ఒక మెడిసిన్ తో కాకుండా ఒక థెరపిటిక్ అప్రోచ్ లో వాళ్ళకి కావాల్సిన థెరపిటిక్ వేలో మేము వెళ్తున్నాం. ఇక్కడ థెరపీస్ వచ్చేసి మనకి స్పీచ్ థెరపీ, విజన్ థెరపీ, సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ, బిహేవియర్ థెరపీ కానివ్వండి, లేదంటే స్పెషల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఏబిఏ కానివ్వండి, క్రేనియోసాక్రల్ థెరపీ కానివ్వండి, విజువల్ మ్యానిపులేషన్ కానివ్వండి, అలాంటి ఓజోన్ థెరపీ కానివ్వండి, ఇలా ఎక్సెట్రా థెరపీస్ అనేవి ఉన్నాయి. ఈ థెరపీస్ అనేవి మనము ఎక్కడ ఒక చోట అనేది చూడము మనము. ఎందుకు అంటే ఏదైతే కోర్ పిల్లర్స్ ఎవరైతే ఉన్నారో, కోర్ టీమ్ అండర్ వన్ రూఫ్ లో మనం ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మా దగ్గర ఆల్మోస్ట్ ఇప్పటిదాకా అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఒక 6 to 7 బ్రాంచెస్ హైదరాబాద్ లో ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ ఒక 25,000 స్పెషల్ నీడ్స్ పిల్లలకి మేము సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. అండ్ వాళ్ళు దాంట్లో చాలా మంది పిల్లలు చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ తో మా దగ్గర నుంచి థెరపీస్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అండ్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళు బయట చాలా మంచిగా లీడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ మెయిన్ ఉద్దేశం ఆ పిల్లల్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళని తొందరగా ఐడెంటిఫై చేసి, అంటే ఎర్లీ స్టేజెస్ లో చాలా మందికి ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత ఒక 15 to 18 months లోనే వేసవిలో ఆరోగ్య జాగ్రత్తలు పాటించకపోతే ఎదురయ్యే పరిణామాలు అన్ని ఇన్ని కావని ప్రముఖ వైద్యులు డాక్టర్ నవీన్ కుమార్, జనసేన నేత గంధం వెంకట్రావు అన్నారు. గాజువాక శివారు కూర్మన్నపాలెంలో వార్డ్ శ్రీకృష్ణదేవరాయ కాపు, తెలగ, బలిజ, ఒంటరి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడుతూ వాతావరణంలో రోజురోజుకు వస్తున్న మార్పుల కారణంగా అనేక మంది రోగాల బారిన పడుతున్నారని, వీటన్నింటికీ ఔషధం మంచినీళ్ళే అన్నారు. ఎంత ఎక్కువ నీళ్లు తాగితే అంత ఆరోగ్యానికి మంచిది అని సూచించారు. గూడపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నేతలు సోమన్న, డిపిఆర్ చందు, భీం ప్రసాద్, ఆకుల నూకరాజు, గిరి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ నవీన్ కుమార్ గారు, ఎందుకంటే ఇక్కడ అందరికీ కూడా సుపరిచితులే. ఇంతకుముందు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఒక హెచ్ఓడిగా పనిచేస్తూ అందరి తాలూకా అభిమానాన్ని పొంది అందరికీ కూడా వారి తాలూకా సర్వీస్ ద్వారా ఎంతోమందికి ఆరోగ్య దాతగా నిలిచినటువంటి నవీన్ కుమార్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం కూడా మనందరూ కూడా చాలా సంతోషం. మరి అటువంటి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సొసైటీకి ఉపయోగపడేది చేస్తున్నారంటే అది మనకి ఎంతో అంటే లాభదాయకం. ఎందుకంటే వీఆర్ థింకింగ్ ఆఫ్ ద సొసైటీ. ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు, ఎండలు చాలా మండిపోతున్నాయి. ఒక పక్క ఏమొచ్చి ఎండలు పెరిగిపోతున్నాయి, ఒక పక్క మనం దానికి అనుకూలంగా లేము. ఎందుకంటే ఏసీల్లో పెరుగుతున్నాం, ఏసీల్లో తిరుగుతున్నాం. సో డీహైడ్రేషన్, హీట్ ఎగ్జాషన్, హీట్ క్రాంప్స్, హీట్ స్ట్రోక్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. సో బయటకు వచ్చిన వాళ్ళందరూ వాటర్ తాగలేరు. సో ఈ రోజుల్లో అందరికీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు అమెజాన్లో కానీ ఇక్కడ కూడా బాటిల్స్ చూసారు. అవి ఏంటంటే 1 లీటర్ బాటిల్, 2 లీటర్స్ బాటిల్ వాటర్ నింపుకొని మనం మర్చిపోతామని చెప్పి గంటకి ఒక అలారం ఇచ్చి తాగించే బాటిల్స్ వచ్చాయి ఈ రోజుల్లో. అంటే మనం వాటర్ తాగట్లేదు కాబట్టి, అంటే మన దాహం వేసినప్పుడు వాటర్ తాగడం కాదు, దాహం రాకముందే వాటర్ తాగితేనే హీట్ క్రాంప్స్ కానీ హీట్ స్ట్రోక్ కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఎస్పెషలీ ఎల్డర్లీ పీపుల్, ఇంట్లో ఉన్న ఎల్డర్లీ పీపుల్ అందరికీ 1 లీటర్ బాటిల్ వాటర్ ఇవ్వండి, లేకపోతే ఇలాంటి మజ్జిగ ఇవ్వండి. ఎవ్రీ 2 అవర్స్కి 200 ml తాగమనండి. డిహైడ్రేషన్ వలన వచ్చే బోల్డ్ అని ప్రాబ్లమ్స్ ప్లస్ 65 years వాళ్ళందరికీ కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యాంశాలు: ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు అటవీశాఖ ఉక్కుపాదం. కడప చెన్నై ప్రధాన రహదారిపై 84 దొంగల స్వాధీనం. రివర్ ఫ్రంట్ పనులతో గోదావరి గట్టు రూపురేఖలు మారనున్నాయన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఈ నెల 7న పనులకు శంకుస్థాపన జరగనుందని వెల్లడి.
కాకినాడ జిల్లా పిఠాపురంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు నియోజకవర్గ అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారని వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.